2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా నిలిచి గెలుపులో కీలక పాత్ర పోషించిన జిల్లా ఖమ్మం. అలాంటి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతోంది? ప్రజలు మళ్ళీ కాంగ్రెస్‌కే పట్టం కడతారా? లేదు అంటే అయ్యో! కేసీఆర్‌ను ఓడించామని బాధపడుతున్నారు ప్రజలు అని ఏదైతే బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటారో అలాంటి పరిస్థితి ఉందా? 2 సంవత్సరాలు పూర్తవస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు జరిగే అవకాశాలున్న నేపథ్యంలో, ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే, ఏ పార్టీకి ఖమ్మం నియోజకవర్గం కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నియోజకవర్గాల్లో ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు. మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో తెలుగు 360 ఎక్స్‌క్లూజివ్ పొలిటికల్ సర్వే చేసింది. ప్రతి నియోజకవర్గానికెళ్ళి శాంపుల్స్ కలెక్ట్ చేసింది. సో, ఆ శాంపుల్స్ విశ్లేషిస్తే ఏ పార్టీ గెలవబోతోంది ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో, ప్రజలు ఏ పార్టీకి ఓటేయబోతున్నారో ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫలితాలను చూద్దాము. ముందుగా అశ్వరావుపేట నియోజకవర్గంకెళ్దాం. అశ్వరావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 35.71% మంది ప్రజలు ఓటేస్తామని చెప్తే, 39% పైగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని అన్నారు. సో, ఇక్కడ 10% పైగా ప్రజలు బీజేపీ వైపు ఉంటే, 14% పైగా ప్రజలు ఇతరులకున్నారు. సో, అశ్వరావుపేటలో కాంగ్రెస్ పార్టీ మొన్న అంటే ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి కొంచెం స్లైట్ లీడ్ ఉన్నట్టయితే కనపడతా ఉంది. సో, నెక్స్ట్ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గానికెళ్తే, భద్రాచలంలో కాంగ్రెస్ పార్టీ 39.22% మంది ప్రజలు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని జెప్తే, 32% పైగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని జెప్పారు. అక్కడ బీజేపీ 9% పైచిలుకు ఉంటే, ఇతరులకు 18% ఉన్నారు. సో, ఇక్కడ మనం ఒకటి గమనించాలి. భద్రాచలం ఒకే ఒక్క ఖమ్మం మొత్తం ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాచలం లో మాత్రమే మొన్నటిసారి ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఆ తర్వాత గెలిచిన ఇమ్మీడియేట్‌గానే ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. సో, ఆయన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యుడిగా ఉన్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీకి స్లైట్ ఎడ్జ్ అయితే కనపడతా ఉంది. నెక్స్ట్ ఖమ్మం. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. అక్కడ మాజీ మంత్రి పువ్వాడ కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్. సో, అలాంటి ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ కనపడతా ఉంది. మంత్రి తుమ్మల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్న వాళ్ళ సంఖ్య 41% అయితే, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 52%గా ఉంటే, బీజేపీకి పెద్దగా అక్కడ ఎలాంటి రిజల్ట్ లేదు. ఇతరులకు ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 5% పైగా ఉంది. సో, నెక్స్ట్ కొత్తగూడెం వెళ్దాం. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో అంటే మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ సిపిఐ పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ, సిపిఐ కోదండరాం పార్టీ ఇవన్నీ కలిపి పొత్తులో వెళ్ళాయి కాబట్టి అక్కడ కొత్తగూడెం నుంచి సిపిఐ పోటీ చేసింది. సో, సిపిఐ అనుబంధంగా ఉంది. సో, సిపిఐ అనుబంధ వాళ్ళకి ఓటేస్తారా? బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారా? అంటే కాంగ్రెస్ పార్టీ ప్లస్ అంటే సిపిఐతో పాటు కలిసి ఏస్తాము అనే వాళ్ళ సంఖ్య 17% అయితే, బీఆర్ఎస్‌కి ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 55%గా ఉంది. ఇతరులకు ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య కూడా 24%గా ఉంది. సో, ఓవరాల్‌గా కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ లీడ్ ఉండే అవకాశం అయితే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కనపడే అవకాశం ఉంది. నెక్స్ట్ మదిరాకెళ్దాం. మదిర నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అక్కడ ఈసారి కాంగ్రెస్ పార్టీ తన అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూడా తన ఆధిక్యాన్ని చాలా స్పష్టంగా కనబరిచే అవకాశం ఉంది. మదిర నియోజకవర్గంలో 52% పైగా ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెప్తే, 38% పైగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు. 9% పైగా ప్రజలు మాత్రం ఇతరులకు ఓటేస్తామని చెప్పారు. సో, మదిర నియోజకవర్గంలో కాంగ్రెస్ తన హవా కొనసాగిస్తుందనైతే చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీకెళ్దాం. పాలేరు. పాలేరు అంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ క్యాండిడేట్. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య మాత్రం 30% పైగా ఉంటే, 43% పైగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. సో, 26% పైగా ప్రజలు ఇతరులకు ఓటేస్తామని చెప్పారు. అంటే మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ఈసారి లీడొచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. నెక్స్ట్ పినపాకెళ్దాం. పినపాకలో నెక్ టు నెక్ ఉన్నప్పటికిని కూడా 36% పైగా ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుంటే, 32% పైగా ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు. 12% ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపితే, 18% పైగా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్‌కి మొగ్గు చూపుతున్నారు. సో, ఇండిపెండెంట్ కావచ్చు, సిపిఐ కావచ్చు ఇట్లాంటివి. సో, ఓవరాల్‌గా మాత్రం పినపాకలో కాంగ్రెస్ పార్టీకి అయితే ఎడ్జ్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సత్తుపల్లికెళ్దాం. సత్తుపల్లిలో బీఆర్ఎస్‌కు 48% పైగా ప్రజలు ఓటేస్తామని చెప్పారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కొంత యాక్టివ్‌గా ఉన్నారు. సో, సత్తుపల్లిలో కాంగ్రెస్‌కు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. సో, అక్కడ 32% పైగా ప్రజలు మాత్రమే కాంగ్రెస్‌కి ఓటేస్తామని చెప్తా ఉంటే, 20% దాదాపు 20% మంది ప్రజలు
ఇతరులకు ఓటేస్తామని చెప్పారు. సో, సత్తుపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ వైరాలో చాలా క్లియర్‌గా కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. 47% పైగా ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుంటే, 41% పైగా ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. బీజేపీ 0, ఇతరులు 11%. ఫైనల్‌గా ఇల్లందులో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలొస్తాయి. ఇల్లందులో కూడా బీఆర్ఎస్ పార్టీకి లీడ్ ఉండే అవకాశం ఉంది. 55% పైగా ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతుంటే, 20% మంది ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. 23% పైగా ప్రజలు ఇతరులకు ఓటేస్తామని చెప్పారు. సో, ఓవరాల్‌గా ఇల్లందులో కావచ్చు, సత్తుపల్లిలో కావచ్చు, పాలేరులో కావచ్చు, కొత్తగూడెం, ఖమ్మం, అశ్వరావుపేట అంటే దాదాపు 3, 4, 5, 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి కొంత ఎడ్జ్ ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఖమ్మం ఉంది. అలాంటి చోట్ల బీఆర్ఎస్ పుంజుకుంటుందనైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో తెలుగు 360 చేసినటువంటి సర్వేలో వెల్లడైంది. కొన్ని చోట్ల నెక్ టు నెక్ ఉంది. ఇక్కడ అశ్వారావుపేట లాంటి చోట్ల. కానీ చాలా చోట్ల మాత్రం బీఆర్ఎస్‌కు కొంత ఎడ్జ్ ఉన్నట్టు కనపడతా ఉంది. సో, ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఓవరాల్ గ్రౌండ్ రిపోర్ట్.